హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ గైస్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నేను రీసెంట్గా అయితే క్రియేట్ చేశాను. బట్ నేను ఎవరు కూడా నా యూట్యూబ్ ఛానల్ అయితే ఎవరు కూడా షేర్ చేయలేదు. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని చూడండి అని చెప్పేసి. అయినా కూడా నాకు ఇప్పుడైతే 9 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఆ 9 మెంబర్స్ సబ్స్క్రైబ్ కూడా నాకైతే జెన్యూన్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. ఎవరు కూడా నేను షేర్ చేయలేదు. ఆ 9 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే చాలా అయితే తీసుకొస్తాను. మీరైతే డెఫినెట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఛానల్లో గైస్ కంప్లీట్గా టెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీతోనైతే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అదేవిధంగా ఈ రోజు అయితే మీరు ఆల్రెడీ తమిళ అయితే చూసారు కదా. సో దానికి సంబంధించిన టాపిక్ అయితే ఇప్పుడైతే మాట్లాడబోతున్నా. అదేంటి అంటే చాలామంది వీడియోస్ అయితే చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకంటూ ఏంటంటే యూట్యూబ్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా యూట్యూబ్లో వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నారు గైస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియో చేసి అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో కైండ్ ఆఫ్ వీడియో చేసి డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తున్నారు. సో అలా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే ఎప్పటికీ మీ ఛానల్ మీద సక్సెస్ కాలేరు. ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, యూట్యూబ్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా అయితే మనం మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఎలా తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేర్చుకోండి. తర్వాతనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. అండ్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడే మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అసలుకి యూట్యూబ్ ఛానల్కి ఏదో ఒక నేమ్ ఇవ్వకండి. ఫస్ట్ మీరు చూజ్ చేసుకునే కేటగిరీ తగ్గట్టుగా ఛానల్ నేమ్ అయితే ఉండాలి. సో అవన్నీ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడతాను. సో ఈరోజు ఈ టాపిక్ అయితే చెప్తాను. అదేంటంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం గైస్ మనమైతే మొబైల్ స్క్రీన్కి వెళ్దాం. అక్కడ మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? ఫైనల్గా ఫ్రెండ్స్ మనమైతే మొబైల్ స్క్రీన్కి అయితే వచ్చేసినాం కదా. ఇక్కడ మనం యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ యూట్యూబ్ స్టూడియో వచ్చేసి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఇంకా క్రియేట్ చేసుకునే వాళ్ళు ఉంటే క్రియేట్ చేసుకోకండి. ఫస్ట్ మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకున్న తర్వాతనే మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో లేట్ చేయడం గైస్ మనమైతే యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ మీకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత గైస్ కింద అయితే మీకు డాలర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకుని లాస్ట్లో సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు యూట్యూబ్ నుంచి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? అదేంటి అంటే రీచ్ రిక్వైర్మెంట్స్ టు అప్లై అని చెప్పేసి మనకి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అదేంటి అంటే మీరు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసుకొని డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఫస్ట్ యూట్యూబ్లో ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మీరైతే మానిటైజేషన్ నుంచి అప్లై చేసుకొని మీరైతే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మీరైతే ఈ వీడియోని అయితే క్లారిటీగా అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ నుంచే మెయిన్ టాపిక్ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మీకు యూట్యూబ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పాను కదా. సో దాంట్లో భాగంగా ఫస్ట్ యొక్క కండిషన్ వచ్చి ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ గైస్. ఓకేనా? ఇక్కడ మీకు 9 సబ్స్క్రైబర్స్ అని కనిపిస్తుంది కదా. సో అదేంటంటే ప్రెజెంట్ నా ఛానల్కి ఉన్న ప్రెజెంట్ సబ్స్క్రైబర్స్ ఒక కౌంట్ గైస్. ఓకేనా? అండ్ రైట్ సైడ్లో మీకు 1000 అని కనిపిస్తుంది కదా. సో 1000 అంటే ఏంటి అంటే మనం 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా వితిన్ 365 డేస్లోనే. ఇది వితిన్ 365 డేస్ అనే టాపిక్ గురించి మీకు లాస్ట్లో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇది మన యూట్యూబ్ యొక్క ఫస్ట్ కండిషన్ గైస్. ఓకేనా? అండ్ సెకండ్ కండిషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా వితిన్ 365 డేస్లోనే కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో ఇది కంప్లీట్ చేస్తేనే మనం మానిటైజేషన్కి అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పబ్లిక్ వాచ్ అవర్స్ అంటే ఏంటి అంటే మనం యూట్యూబ్లో వీడియో చేసి అప్లోడ్ చేస్తాం కదా. సో అప్లోడ్ చేసిన వీడియోస్ ఎంతో కొంతమంది చూస్తారు కదా. సో వాళ్ళు ఎంతసేపు చూస్తున్నారు అనే యావరేజ్ డ్యూరేషన్గా తీసుకొని సో టోటల్గా అయితే మనమైతే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది వితిన్ 365 డేస్లోనే. ఓకేనా? సో ఇలా కంప్లీట్ చేసుకుంటేనే మనం మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోగలుగుతాం. అప్పుడే మనం డబ్బులు అయితే సంపాదించుకోగలుగుతాం. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే రీసెంట్గా అప్డేట్ కన్నా ముందు ఓన్లీ సబ్స్క్రైబర్స్ అండ్ అంతేకాకుండా ఈ 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది ఉండే మన మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి. బట్ రీసెంట్గా ఏంటంటే చాలామంది షార్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సో షార్ట్స్ అప్లోడ్ చేసే వాళ్ళకు కూడా మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇవ్వాలని చెప్పేసి యూట్యూబ్ ఏం చేసిందంటే సో ఇక్కడ 0 పబ్లిక్ షార్ట్ వ్యూస్ అని కనిపిస్తుంది కదా. సో అక్కడ ఏంటంటే మనకు 100 lakh వ్యూస్ అయితే రావాలి వితిన్ 90 డేస్లో. వాచ్ టైంకి వచ్చేసి 4000 వాచ్ అవర్స్ రావాలి వితిన్ 365 డేస్లో. అండ్ మనకి ఇక్కడ షార్ట్స్ యొక్క వ్యూస్ వచ్చేసి మనకు 100 lakh అంటే 10 million అంటే దగ్గర 1 కోటి వ్యూస్ అయితే రావాలి వితిన్ 90 డేస్లో. అంటే షార్ట్స్ తొందరగా వైరల్ అవుతాయి.
బట్ ఏంటంటే ఎంత మంచి కంటెంట్ వీడియో చేస్తేనే అంత తొందరగా వైరల్ అవుతాయి మన షార్ట్స్ అయితే మానిటైజేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకు షార్ట్స్ త్రూ మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే 1 crore వ్యూస్ రావాల్సి ఉంటుంది. అదే మీరు వాచ్ టైం త్రూ మీరు మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా 4000 అవర్స్ వాచ్ టైం అయితే కౌంట్ కావాల్సిందే, డెఫినెట్గా యాడ్ అవ్వాల్సిందే. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అప్లోడ్ చేసే షార్ట్స్కి వాచ్ టైం అయితే కౌంట్ కాదు, ఓకేనా. సో ఓన్లీ మీరు అప్లోడ్ చేసే లాంగ్ టైం వీడియోస్ ఏవైతే ఉంటాయో సో ఆ వాటికి మాత్రమే మీకు వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది. మీరు షార్ట్స్ ఏవైతే అప్లోడ్ చేస్తారో దానికి వాచ్ టైం అయితే కౌంట్ కాదు. సో దానికి ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఆ వ్యూస్ ఏవైతే వస్తాయో అవి మీరు టోటల్గా 1 crore వ్యూస్ వితిన్ 90 డేస్లో కంప్లీట్ చేసుకుంటే మీరు షార్ట్స్ త్రూ అయితే మానిటైజేషన్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే వాచ్ టైం కంప్లీట్ అయితే వాచ్ టైం త్రూ కూడా మీరు మానిటైజేషన్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కామన్గా ఉంది ఏంటంటే సబ్స్క్రైబర్సే కామన్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు వాచ్ అవర్స్ త్రూ మానిటైజేషన్ అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ షార్ట్స్ త్రూ కూడా మానిటైజేషన్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీకు అయితే క్లారిటీగా అయితే చూపిస్తా. అది ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పబ్లిక్ వాచ్ అవర్స్ అని చెప్పేసి. పబ్లిక్ వాచ్ అవర్స్లో ఏంటంటే ఇంక్లూడ్స్ వ్యాలిడ్ వాచ్ అవర్స్ ఫ్రమ్ పబ్లిక్ వీడియోస్, షార్ట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. మీరు ఏవైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారో, ఏ వీడియోస్ని అయితే పబ్లిక్లో పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తారో వాటికి మాత్రమే వాచ్ టైం అయితే కౌంట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో షార్ట్స్కి వచ్చిన వాచ్ టైం అనేది కౌంట్ అవ్వదు, ఓకేనా. ఇక్కడ మీకు పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ అయితే ఏవైతే ఉంటాయో ఇంక్లూడ్స్ వ్యాలిడ్ వ్యూస్ ఫ్రమ్ పబ్లిక్ షార్ట్స్. ఏ షార్ట్స్ అయితే మీరైతే అన్లిస్టెడ్లో కానీ ప్రైవేట్లో పెట్టకుండా ఓన్లీ పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేసిన షార్ట్స్ అయితే ఉంటాయో వాటికి వచ్చిన వ్యూస్ మాత్రమే మీకైతే మానిటైజేషన్కి అయితే యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. షార్ట్స్కి వచ్చిన వాచ్ టైం అయితే మనకైతే మానిటైజేషన్కి అయితే ఎటువంటి యూజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ మీకు లాస్ట్ 365 డేస్ అంతేకాకుండా లాస్ట్ 90 డేస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పిన కదా. సో అదేంటి అంటే పెద్ద ప్రాబ్లం ఏముండగా సో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో అన్న మేము 365 డేస్లో ఈ యొక్క యూట్యూబ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ని మేము రీచ్ కాకపోతే మేము ఛానల్లో సక్సెస్ కాలేమా, మా ఛానల్ ఇంకా డిలీట్ చేయడమేనా, ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోవాలా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో చాలా ఈజీ. అదేంటి అంటే సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో లాస్ట్ 365 డేస్ ఏంటి అంటే సో ఈ రోజు నుంచి బ్యాక్ లాస్ట్ 365 డేస్ వాచ్ టైం అనేది కన్సిడర్ చేస్తారు, ఓకేనా. సో మీరు ఎప్పటి నుంచో వీడియో చేస్తున్నారు అనుకోండి. సో ఏ రోజైతే మీరైతే స్టార్ట్ చేసిరో సో ఇప్పటిదాకా వచ్చిర్రు, ఇప్పటిదాకా అప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్గా 365 డేస్ అయింది, ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత 365 డేస్ కంప్లీట్ అయింది, మీకు వాచ్ టైం అనేది కౌంట్ కాలేదు. దీనికి టోటల్గా ఏంటి అంటే 100 అవర్స్ వాచ్ టైం వచ్చింది అనుకోండి. ఫస్ట్ డే ఎంత వచ్చింది 10 అవర్స్ అనుకోండి, ఓకేనా. సో ఈ రోజు నుంచి ఒక డే మీరు ముందటికి మూవ్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ డే రోజు మీకు ఎంత వాచ్ టైం వచ్చింది 10 అవర్స్ కదా. సో ఆ 10 అవర్స్ అనేది డిలేట్ అవుతుంది. సో ఈ ఒక్క డే ముందుకైతే జరిగేది కదా. సో ఈ డే వచ్చిన వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది అంతేనా. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మీరు ఒక డే మూవ్ అవుతున్నారంటే వెనకాల మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో అందులో నుంచి ఒక ఫస్ట్ డే అనేది డిలేట్ అవుతుంది, అర్థమైందా. సో ఇక్కడ మీరు పర్ఫెక్ట్ 1 ఇయర్ అంటూ ఏమి ఉండదు, ఓకేనా. సో ఎన్ని డేస్ అయితే మీరు ముందటికైతే జరుగుతుర్రో అన్ని డేస్కి బ్యాక్ సైడ్ ఏదైతే డేస్ అయితే వస్తున్నాయో సో అవన్నీ డిలేట్ అవుతూ ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి అంతే ఫ్రెండ్స్, ఓకేనా. సో టోటల్గా ఈ రోజు నుంచి బ్యాక్ సైడ్ వెళ్తేనే ఈ రోజు నుంచి 365 డేస్ మనం బ్యాక్గా కౌంట్ చేసుకుంటేనే టోటల్గా ఎంత వాచ్ టైం వచ్చిందో అదే మన వాచ్ టైంగా కన్సిడర్ అవుతుంది, ఓకేనా. సో దాని గురించి మీరు పెద్దగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఒక పర్ఫెక్ట్ 365 డేస్ ఒకటే సంవత్సరం అట్లా ఉండదు. సో ఎక్కడైనా ఒక డే జరిగిందంటే ఫస్ట్ ఒక డే డిలేట్ అవుతుంది అంతే, ఓకేనా. సో సేమ్ ఇక్కడ కూడా 90 డేస్ ఏదైతే ఉందో సో ఇక్కడ కూడా సేమ్. సో ఫస్ట్ 1 డే నుంచి 90 డేస్ వరకు మీకు వచ్చిన వ్యూస్ అన్నీ కూడా కౌంట్ అవుతాయి. సో ఇప్పుడు మీరు కౌంట్ అయిన తర్వాత కూడా మీకు సక్సెస్గా మీరు కంప్లీట్ కాలేకపోతే మీరు 91 డేకి అయితే మూవ్ అవుతారు. సో 90లో ఫస్ట్ డే అవుతుందో సో ఆ డే అనేది డిలేట్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే సెకండ్ డే నుంచి 91 డే వరకు మీకు వ్యూస్ అనేది కౌంట్ అవుతున్నాయి, అర్థమైందా. ఒక డే ముందటికి జరిగితే బ్యాక్ సైడ్ నుంచి మనం వచ్చినాం కదా. సో అక్కడ 1 డే అనేది డిలేట్ అవుతుంది అంతే, అర్థమైందా. సో ఇక్కడ ఏంటంటే మీరు తొందరగా వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోవాలనుకుంటే సో నేను వచ్చే వీడియోస్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే అప్కమింగ్ వీడియోస్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో ప్రతి కూడా మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే యూజ్ చేసుకొని మీరైతే ఇంప్లిమెంట్ చేసుకొని మీరైతే సక్సెస్ అవ్వండి గైస్. సో ఓకేనా గైస్, ఈ వీడియో అయితే మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డెఫినెట్గా మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నేను మా ఛానల్ అయితే మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు కూడా డెఫినెట్గా మంచిగా అయితే యూజ్ చేసుకొని మీ ఛానల్ అయితే సక్సెస్ కావచ్చు గైస్. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.